శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. మనకి మే నెలలో కుంభరాశికి గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటువంటిది పరిశీలన చేసే ముందు గ్రహస్థితి మేషంలో రవి బుధులు. రవి 15వ తేదీన వృషభంలోకి, బుధుడు 14వ తేదీ వృషభంలోకి, శుక్రుడు వృషభంలో ఉన్నటువంటి శుక్రుడు గురుని యొక్క ఉండేటువంటి క్షేత్రమైనటువంటి మిథునంలోకి 14వ తేదీన, అలాగే గురుడు మిథునంలో ఉన్నాడు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, కుజుడు 11వ తేదీన మేషానికి స్వక్షేత్రంలోకి వెళ్తాడు. అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఏ విధంగా ఉందంటే, కొన్ని విషయాల్లో అన్నదమ్ముల విషయాల్లో కానీ, యువకుల విషయంలో కానీ, యువతుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం. మొదటి 2 వారాలు కూడా కొన్ని ఇబ్బందులు, చిక్కులు వస్తాయి. తర్వాత మిమ్మల్ని అర్థం చేసుకుని 3, 4 వారాలు వచ్చేప్పటికీ అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి, వాళ్ళతో సఖ్యత ఏర్పడుతుంది, మీ యొక్క మంచితనాన్ని వాళ్ళు గుర్తించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అప్పటిదాకా మీ మౌనం ఏదైతే ఉన్నదో అదే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మొదటి వారం, 2వ వారం కూడా కొంచెం కనపడేటువంటి పరిస్థితి. అలాగే వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఆలోచించినట్లయితే 3వ వారం, 4వ వారం కూడా మంచి ఫలితాలు వస్తాయి. అనుకూలమైనటువంటి వ్యాపారం చేయగలుగుతారు. విద్యార్థులకు కూడా అనుకున్న ప్రాంతాల్లో సీట్లు వస్తాయి అనేటువంటి సూచన మీకు చెవిన పడేటువంటి అవకాశం ఉంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి సందర్భంలో నలుగురితోటి మీరు యోచన చేస్తారు. ఆ ఆలోచన ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఆ యోచన అంతా కూడా ఉంటుంది. అంటే కొనగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే కొన్ని విషయాల్లో, రాజకీయపరమైనటువంటి విషయాల్లో చిక్కులు వస్తాయి. మధ్యవర్తిగా ఉండడం వల్ల మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, హామీలో ఉండడం అనేటువంటి ప్రమాదాన్ని కలగజేసేటువంటి పరిస్థితిగా ఈ కుంభరాశి వారికి మే నెలలో కనపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు హామీలు ఇవ్వకుండా, జామీను సంతకం పెట్టకుండా ఉండడం చాలా మంచిది. అలా చేసిన పక్షంలో కోర్టు దాకా కూడా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. రాజకీయ నాయకులకి కొంత దూరంగా మసలడం అనేటువంటిది ఎంతైనా మంచిది. అయితే మరింత అనుకూలమైనటువంటి పరిస్థితి పొందడం కోసం దుర్గా సూక్త పారాయణ చేయడం కానీ, దుర్గాదేవికి దర్శనం చేయడం, మాతా చాముండీదేవి శరణం అనేటువంటి మంత్రాన్ని జపం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నారింజ పళ్ళు కానీ, సపోటా పళ్ళు కానీ 10 మందికి పంచడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అనుకూలమైనటువంటి యోగ్యత ఏర్పడుతుంది. మిత్రులారా, సూచనప్రాయంగా చెప్పబడేటువంటి గోచారాన్ని గమనిస్తూ గ్రహస్థితి, మీ యొక్క లగ్న కుండలి ఏదైతే ఉందో దాన్ని కూడా పరిశీలనకు తీసుకుని ఎదరికి వెళ్ళవలసిందిగా సూచన.